అగ్లీ సినిమా రిలీజ్ తర్వాత అజిత్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. 10న సినిమా విడుదల కాగా 10 రోజుల నుంచి సెలబ్రేషన్స్ మూడ్ లోనే ఉన్నారు. ఎందుకంటే అజిత్ ఈ మూవీతో కెరీర్ లో ఫస్ట్ టైం బిగ్గెస్ట్ మార్క్ దాటేశాడు. అదేంటో చూసేద్దామా? 3 దశాబ్దాల అజిత్ కెరియర్ లో హిట్స్, సూపర్ హిట్స్ ఎన్నొచ్చినా ఫస్ట్ టైం గుడ్ బ్యాడ్ అగ్లీ మాత్రమే 200 కోట్ల మార్కు దాటింది. బాక్స్ ఆఫీస్ షేకింగ్ కలెక్షన్స్ అంటూ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. రిలీజ్ అయిన 9 రోజుల్లో ఈ ఘనత సాధించింది. అజిత్ ఫ్యాన్ అదిక్ రవిచంద్రన్ గుడ్ బ్యాడ్ అగ్లీని డైరెక్ట్ చేశాడు. తన అభిమాన హీరోను ఎలా చూడాలనుకున్నాడో అలాగే చూపించి ఫ్యాన్స్ కి కిక్ ఎక్కించాడు. తన అభిమానాన్ని చాటుకుంటూ అజిత్ కాళ్లకు నమస్కరించడం, చేతుల్ని ముద్దానడం వంటి సీన్స్ తో రిలీజ్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అజిత్ నటించే నెక్స్ట్ మూవీని ఇంకా అనౌన్స్ చేయకపోయినా మరొకసారి అదిక్కే ఛాన్స్ ఇస్తాడన్న ప్రచారం నడుస్తోంది. అజిత్ గతంలో సూపర్ హిట్స్ కొట్టిన 200 కోట్ల దగ్గరకొచ్చి ఆగిపోయాడు. తెగింపు 194 కోట్లు, విశ్వాసం 180 కోట్లు, వలిమై 152 కోట్లు రాబట్టింది. వివేకం వేదాలంతో 100 కోట్లు దాటాడు. ఫస్ట్ టైం 200 కోట్ల మార్కు దాటడం విశేషం. అయితే సినిమా హిట్ కావాలంటే ఇంకొక 20 కోట్లు కలెక్ట్ చేయాలి. పూజా హెగ్డేను ఫ్లాపులు వేయడం లేదు. ఫేడ్ అవుట్ నుంచి కోలుకుని వరుస సినిమాలు చేస్తుందన్న పేరే గానీ ఫ్లాపుల్లో డబుల్ హ్యాట్రిక్ కొట్టేసింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమాలన్నీ ఫ్లాప్ కావడంతో ఈ అమ్మడిపై ఐరన్ లెగ్ అనేటువంటి ముద్ర మరింత గట్టిగా పడిపోయింది. మరి మే 1న రిలీజ్ అవుతున్న రెట్రోతో సక్సెస్ లోకి అడుగు పెడుతుందా? ఈ స్టోరీలో చూద్దాం. అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, గద్దలగొండ గణేష్, అలవైకుంఠపురంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ తో సూపర్ ఫామ్ లో ఉంటూ టాప్ చైర్ ని సొంతం చేసుకుంది. అయితే డబుల్ హ్యాట్రిక్ హిట్ రికార్డ్ కు రాధే శ్యామ్ అడ్డుపడింది. ఆ తర్వాత నటించిన సినిమాలన్నీ ఫ్లాప్లే. బీస్ట్, ఆచార్య, సర్కస్, కిసి కబాయ్ కిసి గజాన్, దేవా వంటి కంటిన్యూస్ ఫ్లాప్లు చూసింది ఈ పూజా హెగ్డే ఫామ్ లోకి వస్తుందా రాధా తేలాలంటే మే 1 వరకు వెయిట్ చేయాలి. సూర్యతో ఫస్ట్ టైం నటిస్తున్న తమిళ సినిమా రెట్రో రిలీజ్ అవుతోంది. ఇందులో తక్కువ లైట్ మేకప్ తో కొత్తగా కనిపిస్తోంది పూజ. ఆ తర్వాత విజయ్ తో జోడీ కట్టిన జననాయకన్ రిలీజ్ కానుంది. కెరియర్ పీక్స్ లో ఉన్న టైంలో రంగస్థలం, F3లో ఐటమ్ సాంగ్స్ చేసిన పూజ ఈసారి కెరియర్ నిలబెట్టుకోవడానికి ఐటమ్ గర్ల్ గా మారింది. రజనీకాంత్ క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబోలో రూపొందుతున్న సినిమా కూలీలో పూజ ఐటమ్ సాంగ్ చేసింది. ప్రత్యేక గీతాలకు దూరంగా ఉండే లోకేష్ సూపర్ స్టార్ కోసం ఐటమ్ సాంగ్ పెట్టాడు. పూజా హెగ్డే ఉంటే కొరియోగ్రాఫర్స్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించి హుక్ స్టెప్ కంపోజ్ చేస్తారా అనిపిస్తోంది. పూజా హెగ్డే కేవలం గ్లామర్ బ్యూటీనే కాదు, హీరోలకు పోటీగా డాన్స్ ఇరగదీస్తూ ఉంటుంది. బీస్ట్ లోని అరబెక్కుతూ సాంగ్ తో హుక్ స్టెప్ మొదలైంది. ఆ తర్వాత బుట్టబొమ్మగా ఇంప్రెస్ చేసింది పూజ. సూర్య, పూజా హెగ్డే జంటగా తమిళ్లో రెట్రో మూవీ రూపొందుతోంది. కార్తీక్ సుబ్బరాజు దర్శకుడు. ఇప్పటికే ఒక పాటతో పాటు టీజర్, రీసెంట్ ట్రైలర్ రిలీజ్ చేశారు. వీటికి రాని రెస్పాన్స్ పూజా సూర్య జోడీ హుక్ స్టెప్ తీసుకొచ్చింది. పూజా చీరలో వేసిన ఈ స్టెప్ సోషల్ మీడియాను రీల్స్ తో నింపేసింది. మహేష్ బాబు కనిపించి ఏడాది దాటేసినా ఏం పర్లేదు. ప్రస్తుతం నటిస్తున్న రాజమౌళి సినిమా ఇప్పట్లో రాకపోయినా నష్టమేం లేదు. ఎప్పటికప్పుడు రీ రిలీజ్ పేరుతో కనిపిస్తూనే ఉన్నాడు. రీ రిలీజ్ లోనూ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయబోతున్నాడు. అదేంటో చూద్దామా? ఈ మధ్య కాలంలో రీ రిలీజెస్ అంటే కేవలం హిట్స్ మాత్రమే రిలీజ్ చేయడం లేదు, డిజాస్టర్స్ తో కూడా పలకరిస్తున్నాయి. సమ్మర్ లో స్టార్ హీరో లేడు అన్న బెంగను 4 సినిమాలతో తీర్చేస్తున్నాడు మహేష్. ముందుగా ఈ నెల 26న భరత్ అని నేనుతో వస్తున్నాడు. శ్రీమంతుడి తర్వాత భరత్ అని నేనుతో మహేష్ శివ కాంబో రిపీట్ అయింది. బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్లు రాబట్టింది. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ సీఎం గా కనిపించాడు. మహేష్ నటించిన 2 సినిమాలు వెండితెరపై ఫ్లాప్ అయినా బుల్లితెరపై సూపర్ హిట్ అయ్యాయి. అలాంటి చిత్రాల్లో అదురుతో పాటు ఖలేజా కూడా ఉంది. త్రివిక్రమ్ డైరెక్షన్ లో రూపొందిన ఈ చిత్రం కమర్షియల్ గా వర్కౌట్ కాకపోయినా మహేష్ డిక్షన్ కి, కామెడీ టైమింగ్ కి ఫిదా అయ్యారు ఆడియన్స్. ఈ క్రేజీ మూవీని మే 30న థియేటర్ లోకి తీసుకొస్తున్నారు. మహేష్, వెంకీ, శ్రీకాంత్ అడ్డాల కాంబోలో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు మల్టీ స్టారర్ సీజన్ కి ఊపిరిపోసింది. కెరియర్ లో గుర్తుండిపోయే సినిమా ఇచ్చిన శ్రీకాంత్ కు మరొక ఛాన్స్ ఇచ్చి బ్రహ్మోత్సవంలో నటిస్తే అది కాస్త డిజాస్టర్ అయింది. ఇప్పుడు ఈ సినిమాను కృష్ణ బర్త్డే సందర్భంగా ఖలేజాతో పాటు మే 30న రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. మహేష్ నటించిన మరొక డిజాస్టర్ సినిమా అతిథి కూడా రీ రిలీజ్ అవుతోంది. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమా మే 31న రీ రిలీజ్ అవుతోంది. ఇలా ఈ సమ్మర్ అంతా మహేష్ రీ రిలీజ్ సీజనే అన్నమాట. క్యాన్సిల్ అయిన నాని సినిమాలన్నీ మళ్లీ సెట్స్ పైకి వస్తున్నాయా? బడ్జెట్ వర్కౌట్ కాదని 2 ప్రాజెక్ట్స్ పక్కన పెట్టేశారు. ముఖ్యంగా నాని, సుజిత్ మూవీ హైప్ క్రియేట్ చేసినా సరే వార్తల్లో లేకుండా పోయింది. అయితే సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చేశాడు నాని. మరి ఈ కాంబినేషన్ ఎప్పుడు మొదలవబోతోంది? సుజిత్ పవన్ కళ్యాణ్ తో తీస్తున్న ఓజీ సెట్స్ పై ఉండగానే నానితో సినిమా ప్రకటించాడు. డివివి దానయ్య ఈ సినిమాకు నిర్మాత. అయితే ఆ తర్వాత హిట్ 3, ది పారడైజ్ సినిమాలు మొదలైన సుజిత్ మూవీ ఊసులేకపోవడంతో అటకెక్కినట్టే అనుకున్నారు. హిట్ 3 ప్రమోషన్ లో నాని మాట్లాడుతూ పారడైజ్ తర్వాత సుజిత్ సినిమా మొదలవుతుంది అన్నాడు.
నాని సుజిత్ మూవీ బడ్జెట్ ఎక్కువవుతోందని వర్కౌట్ కాకపోవడంతో పక్కన పెట్టేశారన్న వార్త బయటకొచ్చింది. ఈ సినిమా కూడా యాక్షన్ బ్యాక్ డ్రాపే అయినా సరికొత్త పాయింట్ తో ఉంటుంది అంటున్నాడు నాని. ది పారడైజ్ రెగ్యులర్ షూటింగ్ లోకి వెళ్లకుండానే మరొక మూవీ లైన్ లోకి వచ్చేసింది. తమిళ్లో హిట్ మూవీ డాన్ 3 తీసిన శిబి చక్రవర్తి నానితో ఒక సినిమా ప్లాన్ చేశాడు. బడ్జెట్ 100 కోట్లు దాటిపోవడంతో రిస్క్ అవుతుందేమోనని నిర్మాత తగ్గాల్సి వచ్చింది. నానిపై 100 కోట్లు ఖర్చు పెడితే పెట్టుబడి రావడం కష్టమే. ఈ లెక్కలన్నీ వేసుకుంటే శిబి చక్రవర్తి సినిమా వర్కౌట్ కాదని ముందు చూపుతో ఈ భారీ ప్రాజెక్టు క్యాన్సిల్ చేశారు. ఈ మధ్య కాలంలో నాని సినిమాల బడ్జెట్ 70 కోట్లు దాటేయడంతో సుజిత్ తో పాటు శిబి చక్రవర్తి మూవీ కూడా సెట్స్ పైకి వస్తుందేమో చూడాలి మరి. తెలుగులో వాయిదాల సీజన్ మొదలైపోయింది. సంక్రాంతి, సమ్మర్, దసరా సీజనే కాదు, పోస్ట్ పోన్ సీజన్ కూడా ఉంది. ఇది అందరిది. హరిహర వీరమల్లు నుంచి సంబరాల ఏటిగట్టి వరకు వాయిదాకు రెడీగా ఉన్న సినిమాలేంటో ఒక లుక్ వేద్దాం పదండి. పోస్ట్ పోన్ కు ఏ ఒక్క సినిమా అతీతం కాదు. డబుల్ స్మార్ట్, దేవరా, కంగువా, తంగలాన్, కల్కి, పుష్ప 2 అంటూ ఒకటని చెప్పలేం. అన్ని వాయిదాను దాటి వచ్చినవే. పోస్ట్ పోన్ ముఖ్యంగా మెగా హీరోలను వెంటాడుతోంది. 2 ఏళ్ల పాటు వాయిదా పడితే గానీ గేమ్ చేంజర్ ఈ సంక్రాంతికి రాలేదు. ఇదే బాటలో తండ్రి చిరంజీవి పయనిస్తున్నారు. సంక్రాంతికి రావాల్సిన విశ్వంభర ఇంతవరకు షూటింగ్ పూర్తి చేసుకోలేదు. ఎప్పుడొస్తుందో చెప్పడం లేదు. ఇక 4 ఏళ్లుగా సెట్స్ పై ఉన్న హరిహర వీరమల్లు వాయిదాను మేకర్స్ కన్ఫర్మ్ చేయకపోయినా సమంత ఇండైరెక్ట్ గా చెప్పేసింది. శామ్ నిర్మాతగా మారి కొత్త వాళ్లతో తీసిన శుభంను మే 9న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది. వీరమల్లు రాదని తెలుసు కాబట్టే శామ్ డేర్ గా శుభం సినిమాను రిలీజ్ చేస్తుందని టాక్ వినిపిస్తోంది. మెగా హీరోలను పోస్ట్ పోన్ వెంటాడుతోంది. సాయి దుర్గతేజ్ నటిస్తున్న సంబరాల ఏటిగట్టును సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించినా వచ్చే ఛాన్స్ ఏమాత్రం లేదు. 100 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటి వరకు 60% మాత్రమే పూర్తయింది. ఈ లెక్కన రావడం కష్టమే. ఇక రాజాసాబ్ పరిస్థితి సరే. దీని గురించి దర్శకుడు మారుతూనే అప్డేట్ ఇవ్వలేకపోతున్నాడు. ప్రభాస్ ముందు నుంచి ఈ సినిమాను ఒక ఆప్షన్ గా ఉంచుకున్నాడు. కుదిరినప్పుడు డేట్స్ ఇవ్వడంతో 2 ఏళ్లైనా పూర్తి కాలేదు. పాటలు కొంత టాకీ పార్ట్ పూర్తయితే గానీ రాజాసాబ్కు మోక్షం దక్కదు. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో రావాల్సిన మంచు విష్ణు, కన్నప్ప సినిమా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ జూన్ 27న ముహూర్తం చూసుకుంది. తేజ సజ్జా, మిరాయ్ ఏప్రిల్ 18 నుంచి ఆగస్టు 1కి వెళ్లిపోయింది. అనుష్క, ఘాటి కూడా పోస్ట్ పోన్ ప్రాబ్లం ఫేస్ చేస్తోంది. ఎప్పుడు ఏ హీరోయిన్ కి క్రేజ్ వస్తుందో అస్సలు చెప్పలేం. ఇండస్ట్రీకి వచ్చి 4 ఏళ్లైనా స్టార్ కాలేకపోయింది. చూడ్డానికి బాగానే ఉంటుంది, కానీ తెలుగులో క్లిక్ కాలేదు. తమిళంలో సక్సెస్ తర్వాత తెలుగులో పెద్ద హీరోతో ఛాన్స్ వచ్చినా కెరీర్ కు యూజ్ కాలేదా? ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? తమిళనాడుకు చెందిన ప్రియాంక అరుల్ మోహన్ 2019లో కన్నడ మూవీతో ఎంట్రీ ఇచ్చి అదే ఏడాది గ్యాంగ్ లీడర్తో తెలుగులోకి అడుగుపెట్టింది. డెబ్యూ మూవీ పెద్దగా ఆడకపోయినా పక్కింటి అమ్మాయిలా కనిపించి ఇంప్రెస్ చేసింది. రెండో సినిమా శ్రీకారంలో భలేగుంది అనిపించింది. అయితే ఈ సినిమా కూడా ఫ్లాప్ కావడంతో చెన్నైకి మకాం మార్చేసి అదృష్టాన్ని పరీక్షించుకుంటే అక్కడ డాక్టర్, డాన్ మూవీస్ తో సక్సెస్ ని అందుకుంది ప్రియాంక. తెలుగు ఆఫర్స్ ముఖం చాటేసిన ప్రియాంక తమిళంలో బిజీ అయిపోయింది. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ మూవీ ఓజీతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో హిట్ లేని ప్రియాంక ఏకంగా పవర్ స్టార్ తో నటించే బంపర్ ఆఫర్ కొట్టేసిందన్న పేరే గాని సరిపోదా శనివారం తప్ప మరో పెద్ద ఆఫర్ రాలేదు. గ్యాంగ్ లీడర్ తర్వాత నానితో నటించిన ఈ సినిమా హిట్ అయినా తెలుగులో బిజీ కాలేకపోయింది ప్రియాంక. కెప్టెన్ మిల్లర్, సరిపోదా శనివారం వంటి హిట్స్ ఉన్నా ఆ స్థాయిలో ప్రియాంక మోహన్ కు క్రేజ్ రాలేదు. చేతిలో ఉన్న ఓజీ వస్తే గాని స్టార్డమ్ రాదేమో మరి. వీరమల్లునే వాయిదా పడగా ఓజీ ఎప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుని ఎప్పుడొస్తుందో చూడాలి మరి.